నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ కేంద్రంలో గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నామని, ఇప్పుడు నేతన్నలకు కూడా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రోజున జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి దాన్ని కూడా రిలేష్ చెప్తా. ఎందుకు ఓటేయాలో చెప్తా, ఎందుకు టీఆర్ఎస్ ఓటేయద్దో చెప్తా, ఎందుకు బీజేపీకి ఓటేయద్దో చెప్తా. ఈరోజు పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడే మా ప్రణవ్ చెప్పి ఇదే జమ్మికుంట చౌరస్తాలో ఆఖరి రోజులో నేను వచ్చి మా ప్రణవ్ ఓటేయండి, చేతి గుర్తు కోటేయండి, మేము ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తామంటే మీరు ఎవరు నమ్మలేదు. నమ్మిండ్రు, వాళ్ళేదో కథలు చెప్తే నమ్మిండ్రు. మీకు 200 కరెంట్ ఇస్తాం, యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని ఆ రోజు ప్రణవ్ బాబు గారు చెప్తే నమ్మలేదు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే నమ్మలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తామంటే మీరు నమ్మలేదు. దానివల్ల ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఆ టీఆర్ఎస్ అభ్యర్థి మరి కౌశిక్ రెడ్డి చెప్పిన మాటలకు మోసపోయి 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఎక్కడున్న గొంగలు అక్కడే వేసినట్టు ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. మేము చెప్పినాం, నాకు గుర్తుంది బాగా. నేను వచ్చి చెప్పిన, ఓ అక్కలారా, చెల్లెలారా, అమ్మలారా, మీరు ఆలోచన చేయండి. వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తామని చెప్పినాం. మీరు అవసరాల నిమిత్తం హైదరాబాద్ కో, వరంగల్ కో, హన్మకొండకో మీరు బస్సు ప్రయాణం చేస్తే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినాం. ఈరోజు కొండగట్టుకు పోయినా, వేములవాడకు పోయినా, కాళేశ్వరం పోయినా, మొన్న మీరందరూ సమ్మక్క సారలమ్మ జాతరకు పోయినా లేదా? 2వ మారు ఉచిత బస్సు ప్రయాణం కలిగించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులు తీసుకుంటుంది. ఇంకో మాట చెప్పినాం, ఈరోజు దేవాలయాలకు పోయినా, పుణ్యక్షేత్రాలకు పోయినా, మీ పిల్లలు చదువుతూ ఉంటే కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లో వాళ్ళు చూసేందుకు పోయినా, మరి ఆ చిన్నారులు, ఆ బాలికలు చదువుకోవడానికి ఇతర ప్రాంతాలకు పోయి చదువుకునేందుకు పోయినా బస్సు ప్రయాణం అని చెప్పినాం. అదే క్రమంలో మేము చెప్పినాం, మా అక్కలకి, చెల్లెలకి ఈరోజు భర్త మీద కోపం వచ్చి అమ్మగారింటికి పోయినా ఫ్రీగా పోవచ్చు, మళ్ళా తిరిగి కోపం తగ్గినాక మళ్ళా ఫ్రీగా భర్త ఇంటికి అత్తగారి పుణ్యక్షేత్రం ఉంది. మైనారిటీలకు సంబంధించి బిస్కెట్ మరి షరీఫ్ సంబంధించిన ఒక పవిత్రమైన స్థలం. వాటితో పాటు ఇటు దేవాలయాలు మైనారిటీలకు సంబంధించి వారి కమ్యూనిటీలు కానీ, మస్జిద్లు కానీ ఈరోజు ఎవరిని కూడా కించపరిచే ప్రయత్నం చేయం. మైనారిటీ సోదరులకు, సోదరిమణులకు వారికి కూడా వారి జనాభా ప్రతిపాదికన మా సోదరుల ఆధ్వర్యంలో వారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయటం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం.
ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది చేనేత కార్మికులు ఉంటారు. ఇప్పుడే వీరేశమన్న గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడే మా 12వ వార్డుకు సంబంధించిన పూదరి రేణుకా శివ గారు చెప్తా ఉన్నారు. ఈ చేనేత కార్మికులకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు సంబంధించిన ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మాఫ్ చేయడం జరిగింది. తదుపరి ఇంకా అధునాతనమైన వారికి మెషిన్లు కల్పించి రాబోయే కాలంలో వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. చేనేత కార్మిక కుటుంబాలు, వారి సభ్యులు, వారి సంఘాలకు సంబంధించింది మీరు రేపు రండి, వీళ్ళు తీసుకొని మా పరంగా వారికి ఉన్న సమస్యలను పరిష్కారం చేసే కార్యాచరణ తీసుకుంటామని మనం చేస్తాము. చాలా చూస్తే మీకు ఏమనిపిస్తా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాడు, 10 మందికి మేలు చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాడు. బెదిరించి రాజకీయం చేయాలని రాలేదు. ఈరోజు వాణిజ్యం వ్యాపారం చేసే మా సోదరుడికి, మా సోదరుమనికి ఎవరు భయపడ్డా, ఎవరు ఆందోళన చెందినా, టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం వచ్చి బెదిరించినా బెదిరేది లేదు. ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఉన్నది మేము మంత్రిగా ఈ ప్రాంతంలో. మీరు ధైర్యంగా మీ వాణిజ్యం వ్యాపారం చేయండి. ఎక్కడైనా ఇబ్బంది వస్తే మేమున్నాము, మీకు అండగా నిలబడతాము. మీకు శాంతియుతంగా మీ వాణిజ్యం వ్యాపారం ఇదే జమ్మికుంటలో కానీ, అదే హుజూరాబాద్ లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తే బాధ్యత తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో చాలా మంది కోరుతా ఉన్నారు, మాకు 8వ వార్డుకి సంబంధించి మా సదయ్య గారు అంగన్వాడీ కేంద్రం కావాలి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావాలి, దానికి హెల్త్ ప్రణవ్ గారు ఒక్క వాడ మిస్ కాకుండా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇచ్చిన మాటపై నిలబడడానికి నేను ఈ రోజు వచ్చి ఇక్కడ ఒక మాట చెప్పడానికి వచ్చిన నేను మిత్రులందరికీ మనవి చేస్తా ఉన్నా. జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మేమున్నాము. మీరు చెప్పిన ప్రతి మాటను, ఈ రోజు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను రాబోయే 3 సంవత్సరాలు కానీ, ఆ తదుపరి 5 సంవత్సరాలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పనులు చేసి తీరి మళ్ళా తిరిగి మీ ఆశీస్సులు పొందడానికి మీ ముందు వచ్చి నిలబడతాం. నేను చెప్పిన ప్రతి అంశాన్ని దృష్టి రేపే ఎన్నికలు. రేపు పొద్దుగాల మీరు ఓటు అడిగేదానికి బ్యాలెట్ బాక్స్ ముందు పోయినప్పుడు నేను కానీ, మా సీనియర్ నాయకులు కానీ, మా సీఎం రెడ్డి కానీ, మా ప్రణవే కానీ చెప్పిన ప్రతి మాట పై నిలబడ్డామా లేదా అని గుండెపై చేసుకొని బ్యాలెట్ లో ఓటేసినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మరొకసారి చెప్తాం, ఇందిరమ్మ ఇల్లు, ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, రోజు మనం బియ్యం భోజనం తింటున్నామే, దాన్ని అయితే ఎవరు మర్చిపోరు. సన్న బియ్యం ఇచ్చి ఈ రోజు భోజన వసతుల విషయంలో మనకు కూడా గౌరవాన్ని పెంచిన ప్రభుత్వానికి, పార్టీకి ఓటేయాలని ఆలోచన చేయమని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎవరు కూడా మరొకసారి వారు చెప్పే కల్లిబల్లి మాటలకు మోసపోకూడదు. వచ్చి కౌశిక్ రెడ్డి అనేక అంశాలు చెప్తాడు, ఇది చేస్తా అది చేస్తా అని చెప్తాడు. ప్రభుత్వం ఆయనది లేదు. ఏం చేస్తాడు? ఏమైనా చేయలేస్తాడా? టీవీలో కనబడుతున్నాడు, సెల్ ఫోన్ లో కనబడుతుంది. కానీ ఈరోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నా, చెప్పిన ప్రతి మాటకి నిలబడే ప్రయత్నం, మరి నిలబడే తత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని ఆదరించండి, అవకాశం ఇవ్వండి. పదే పదే వస్తా ఉన్నాం, శాసన సభ్యుడిగా ఎన్నుకోవాలని నిరంతరంగా పోరాటం చేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రజలపై విశ్వాసం ఉంది. మరొకసారి మోసపోకండి.
మరొకసారి పమ్ము కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి. మొదలు పెడతాం. మున్సిపల్ కౌన్సిల్లో చైర్మన్ ఎన్నుకుందాం. రాబోయే కాలంలో శాసనసభ్యుని ఎన్నుకుందాం. ఆ రాబోయే కాలంలో పార్లమెంటు ఎన్నుకునే ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.